నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ ఫ్యాషన్స్. బాక్స్ ఫోల్డింగ్ చేసి పెట్టుకున్న శారీని ఎలా డ్రైప్ చేసుకోవాలో చూద్దాం. మన ఆడవాళ్ళకు శారీస్ అంటే చాలా ఇష్టం అండి. అందులో మన తెలుగు వారికి అయితే ఇంకా చాలా ఇష్టం. అకేషన్స్కి వెళ్ళేటప్పుడు ఎలా కట్టుకోవాలి, ఒక హెల్ప్ కావాలని అనుకుంటాము. ఇలా బాక్స్ ఫోల్డింగ్ చేసి పెట్టుకున్న శారీని ఎవరి హెల్ప్ లేకుండా కట్టుకోవచ్చండి. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా శారీని ఓపెన్ చేసుకొని పెట్టుకోవాలి. కట్టు చెంగు ఓపెన్ చేసుకొని కట్టు చెంగు నుంచి రైట్ సైడ్ నుండి స్టార్ట్ చేసుకొని ఒక రౌండ్ అండి శారీ పెట్టికోట్ లోపలికి తిప్పుకోవాలి. సెంటర్ ప్లేట్స్ని మనం ముందుకు వచ్చేలాగా పెట్టుకొని ఒక్కసారి ఇలా పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ సెంటర్ ప్లేట్స్ని శారీ పెట్టికోట్లోకి పెట్టేసుకోవాలండి. టక్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా క్లాత్ని అంతా టక్ చేసుకొని మనము నెక్స్ట్ కొంగుని తీసుకొని మనము ఒక రౌండ్ తిప్పి మన షోల్డర్ పైన పెట్టేసుకుంటే సరిపోతుంది. షోల్డర్ దగ్గర ఉన్న పిన్నుని బ్లౌజ్కి అటాచ్ చేసేసుకోవాలండి. ఒక్కసారి సైడ్కి హిప్ దగ్గర ఒక్కసారి అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ చెస్ట్ దగ్గర ఉన్న పళ్ళుని ఒక్కసారి సెట్ చేసుకోండి. ఒక్కసారి నీట్గా అనుకుంటే సరిపోతుంది. ఇలా ఒక్కసారి సెంటర్ ప్లేట్స్ని కూడా ఒక్కసారి అడ్జస్ట్ చేసుకోండి నీట్గా. నెక్స్ట్ కొంగుకున్న ఎక్స్ట్రా పిన్స్ని అన్నీ రిమూవ్ చేసేసుకోవాలండి. నేను చూపించిన విధంగా ఇక్కడ నెక్స్ట్ సెంటర్ ప్లేట్స్ దగ్గర ఉన్న పిన్స్ని కూడా రిమూవ్ చేసేసేయండి. స్టార్టింగ్లో ఉంటుంది కదా పిన్నుని మాత్రం అలానే ఉంచేసేయండి. మనము లోపలికి పెట్టుకున్నాం కదా అక్కడ దాన్ని శారీ పెట్టుకోటికి పిన్ చేసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం ఒక్కసారి చూడండి, ఇక్కడ హిప్ దగ్గర మనం ఒక్కసారి ఫ్రిల్స్ వచ్చేలాగా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మనం ఇలా కట్టుకుంటే ప్రొఫెషనల్ స్టైల్లో ఉంటుందండి. ఎవరి హెల్ప్ లేకుండా చాలా ఫాస్ట్గా టైం ఈ వీడియో కానీ మీకు నచ్చుంటే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ కానీ యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. మీకు కానీ యూజ్ అవుతుందంటే సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఫైనల్ లుక్ ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దామండి. నేను బ్లౌజ్తో పేర్ చేస్తున్నాను, చూసేసి ఫైనల్ లుక్ ఇదండి. ఎంత బాగుందో కదా, ఎంత నీట్గా వచ్చిందో. ప్రొఫెషనల్ వేలో ఉందండి కట్టుకోవడం విధానం. చాలా నీట్గా బ్యాక్